చూసుకున్నట్టయితే 2023 మోడల్ వెహికల్ 9 మంత్ వెహికల్. ఇది వచ్చేసేపటికి బెలీనో జిటా 1.2 ఇంజిన్ వస్తుంది జిటాకి. ఇది వచ్చేసేపటికి జిటా వెహికల్. పుష్ స్టార్ట్ అవుతుంది, రివర్స్ కెమెరా అవుతుంది, టచ్ స్క్రీన్ అన్నీ వస్తాయి. ఆటోమేటిక్. ఇది చాలా తక్కువ తిరిగింది. కస్టమర్ యూఎస్ వెళ్ళిపోతున్నారని ఇచ్చేస్తున్నారు. ఓన్లీ 5500 తిరిగింది అంతే. ఓన్లీ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఎక్కడ కూడా స్క్రాచ్ కూడా లేదు బండికి, చూసుకోవచ్చు. బెలీనో అంటే నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇసుజు డీమ్యాక్స్ హై ఉంది. ఇది వన్ ఆఫ్ ది టాప్ అండ్ హై అండ్ వర్షన్ వెహికల్. చాలా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ ఇది. ఎక్కువ అడ్వాంటేజెస్కి యూజ్ చేస్తారు దీన్ని. ఒకసారి దీని ఫీచర్ చూసుకుంటే మనం వచ్చి ఇది ఒకసారి మోడల్ గురించి తెలుసుకుంటే 2022 మోడల్, 25,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి 21 lakhs నెక్స్చువల్ ప్రైస్, డీజిల్ వేరియంట్. ఒకసారి వెహికల్ మీరు ఓవరాల్గా ఒకసారి లుక్ వేసుకొని చూడడానికి కొంచెం లైక్ మన పెద్ద ఎలిఫెంట్ లాగా ఉంటుంది ఈ వెహికల్. సో దీని ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు నేను లోపల కూడా ఇంటీరియర్ చూపిస్తా. దీని ఫీచర్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నాతో పాటు రండి, చూడొచ్చు ఒకసారి లోపల ఇంటీరియర్ అయితే ఏ విధంగా ఉన్నదన్నది. మీరు దీనికి మెయిన్ ప్లస్ ఏంటంటే టచ్ డిస్ప్లే కూడా ఇచ్చారు అండ్ బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ కాదు వెహికల్. ఇది ఆఫ్ రోడ్ బాగుంటుంది, ఆన్ రోడ్ కూడా బాగుంటుంది. ఎక్కువ అడ్వాంటేజెస్ కూడా యూజ్ చేస్తారు దీన్ని. సో అడ్వాంటేజ్లో కూడా దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అయితే. సో చూడొచ్చు మిగతా ఇంటీరియర్ కూడా. అండ్ మీరు బ్యాక్ సీట్స్ కూడా చూడొచ్చు. ఏమైనా ఎక్కువ బరువైన వస్తువులు లాంటివి కూడా పెట్టుకోవడానికి ఇక్కడ అయితే యూజ్ అవుతుంది. టొయోటా కూడా ఇది కాపీ అని చెప్పొచ్చు. ఈ సుజుకి కూడా సేమ్ రెండు ఒకటేలా ఉంటాయి మోడల్స్ కూడా. మీరు చూడొచ్చు వెహికల్ అయితే ఏ విధంగా ఉందో. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ కియా సోనెట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2021 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి డీజిల్ వేరియంట్లో ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 14,25,000 ఉంది. ఒకసారి వెహికల్ గురించి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. రెడ్ షైనింగ్ కలర్ వెహికల్ అయితే మెరిసిపోతుంది. దీంట్లో కూడా ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా హై అండ్ వర్షన్ వెహికల్. ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ కూడా చూపించి నేను ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నాతో పాటు రండి లోపలికి అయితే. ఫస్ట్ అయితే మనం చూసుకుంటే లోపల ఇంటీరియర్ చూసుకుంటే మనకి టచ్ డిస్ప్లే కూడా ఉంది. చూడొచ్చు చాలా బాగా ఇచ్చారు. అది కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు. కియా వెహికల్స్లో పెద్దగా ఉంటాయి టచ్ డిస్ప్లేలు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ప్లస్ ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్. అండ్ దీనికి పుష్ అప్ బటన్ కూడా ఉంటుంది, అంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది దీనికి. మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంటుంది కియా. మనకి లైక్ మేడ్ ఇన్ ఏపీ వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కియా. సో మనకి ఏపీలో కూడా దీని ప్రైజెస్ చాలా తక్కువ. అంటే ఇది లాయర్ వెహికల్ అంట. సో ఐ థింక్ చాలా బాగుంటుంది వెహికల్. పెద్దగా వెహికల్ అయితే ఏం నలగలేదు, బాగా యూజ్ చేశారు ఓనర్ కూడా. వీళ్ళ దగ్గర అన్నిటి షోరూమ్ ట్యాక్ల వెహికల్స్ ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి నెంబర్ కూడా చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబర్లో ఉంది 6696. అండ్ దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మహీంద్రా XUV 500 ఉంది, 2014 మోడల్, డీజిల్ వేరియంట్. ఒకసారి వెహికల్ అయితే చూసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో మహీంద్రా కంపెనీ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మైనస్లు ఏమి ఉండవు. వెహికల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బాడీ బిల్డ్ కూడా చూసుకోవచ్చు మనం. XUV వెహికల్లో ఇది కూడా టాపు. ఈవెన్ రేటింగ్ పరంగా చూసుకున్న వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చి ప్రైస్ చూసుకుంటే మనకి 6,50,000 నెక్స్చువల్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మహీంద్రా XUV 500 గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ చూసుకుంటే స్కోడా లారా ఎలిగెన్స్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. కలర్ చూసారా ఫస్ట్ మీరు చాలా డిఫరెన్స్. ఎల్లో కలర్ అంతా ఫుల్గా ఎవరు నచ్చిన అభిమాని డిజైన్ చేసుకుని ఉంటారు. టీడీపీ అభిమాని ఏమో వాళ్ళు బాగా ఎల్లో కలర్ డిజైన్ చేసుకున్నారు. చూసుకుంటే ఒకసారి దీని గురించి వచ్చి 2012 మోడల్. ఇది ఎల్లో వేరియంట్లో ఉంది. 3,95,000 నెక్స్చువల్ ప్రైస్, డీజిల్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంటుంది. స్కోడా అంటే మీ అందరికీ తెలుసు. స్కోడా ఇంత బడ్జెట్లో లగ్జరీ వెహికల్ బడ్జెట్లో వస్తుందంటే అసలు మీరు ఆలోచించగలరు తీసుకొచ్చి వెహికల్ని అయితే. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, 3.95. అంటే ఇంకా ప్రైస్ కూడా నెక్స్చువల్ ప్రైస్ ఉంటుంది. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైజెస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు టైర్స్ కూడా 4 కొత్తవి, అలే వీల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్గా ఉంది లుక్ కూడా. ఇది ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కూడా మీకు చెప్తారు వాళ్ళు. ఇది స్కోడా అండ్ నెంబర్ కూడా చూడొచ్చు 6796. సో డిఫరెంట్ ఉంది నెంబర్ కూడా. ఇది స్కోడా గురించి అయితే. మెర్సిడెస్ బెంజ్ B క్లాస్, 2014 మోడల్, వన్ ఆఫ్ ది లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది 46,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి చాలా తక్కువ ఉంది, 15,25,000 నెక్స్చువల్ ప్రైస్ మాత్రమే. ఏంటి బెంజ్ ఇంత తక్కువకి వస్తుందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. చూడండి వెహికల్ అయితే ఎంత బాగుందో, ముచ్చటేస్తుంది నాకే వెహికల్ చూస్తే. నెంబర్ కూడా చూసుకోవచ్చు 0,777 అంట. అసలు భలే ఉంది వెహికల్. ఇంత లగ్జరీ వెహికల్ ఇంత బడ్జెట్లో రావడం అంటే చాలా అసలు బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి లక్కీ ఎవరు తీసుకుంటారు వెహికల్ని, వాళ్ళు అయితే లక్కీ. ఇక్కడ వెహికల్ చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు, 0 స్క్రాచెస్. నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ. ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. మీరు సరే సైడ్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.
ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ సరే మీకు వెహికల్ లోపల చూపించే ప్రయత్నం చేస్తాను నేను, మీరు చూడొచ్చు. ఆ డాష్ బోర్డు ఒకసారి చూసారు అసలు లోపల ఎలాగుందో, ఒక లగ్జరీకి థీమ్, లగ్జరీకి తగ్గట్లేదు ఏమాత్రం. ఇది రాయల్ లుక్ ఉంటుంది లోపల కూడా. అండ్ దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, మీరు చూడొచ్చు. టచ్ డిస్ప్లే చూడొచ్చు, ఆటోమేటిక్ వెహికల్. అండ్ ఇంకోటి పుషప్ స్టార్ట్ బటన్ ఉంటుంది. చాలా ఫీచర్స్ ఉంటాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ వరకు ఉంటుంది దీంట్లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో సిట్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లగ్జరీ వెహికల్ కాబట్టి. అండ్ ఇంకొకటి కూడా చూసి మీరు పైన చూసుకోవచ్చు, సన్ రూఫ్ కూడా ఉంది దీనికి. సో సన్ రూఫ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. దగ్గరికి వెళ్ళి సన్ రూఫ్ కూడా చూడొచ్చు. నెంబర్ కూడా చూసుకోవచ్చు, 0777 ఫ్యాన్సీ నెంబరు. ఆయనకి ఇష్టం అనుకోండి మరి 7 అంటే ఫస్ట్ ఓనర్కి. అండ్ సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మెర్సిడెస్ బెంజ్ గురించి అయితే. చూసారా ఇప్పటివరకు అయితే చాలా కలెక్షన్ అయితే చూపించారు మీకు శివ గారు. అండ్ నేను కూడా చాలా మీకు వెహికల్స్ అయితే కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకసారి అయితే సైట్ విజిట్ చేయండి, కార్ ఫ్యాక్టరీకి రండి, మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. మీకు అక్కడ నెంబర్ కాంటాక్ట్లో మీకు డిస్ప్లే కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఒకసారి చేసి మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకెళ్ళండి. వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండ్ షోరూమ్ ట్యాక్డ్ వెహికల్స్ ఉంటాయి, 100% జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పీడ్ వీల్స్.